నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ప్రజాక్షేత్రంలో మాటలు చెప్పే నాయకులు వందల మంది ఉంటారు. కానీ ఇచ్చిన మాట కోసం వ్యవస్థల్ని కదిలించే మొండితనం ఉన్న నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే పవన్ కళ్యాణ్. సాధారణంగా రోడ్డు అంటే మనకు రవాణా మార్గం. కానీ అది తెగిపోతే ఏంటి పరిస్థితి? వర్షాలకు గుంతలతో నిండిపోతే, అంబులెన్స్ ఆగిపోయి ఊపిరి ఆగిపోతుంది. స్కూల్ బస్సు నిలిచిపోయి పిల్లాడి భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతుంది. రైతు పండించిన కష్టం గుంతల పాలవుతుంది. రోడ్డు సమస్యగా మారినప్పుడు మాత్రమే పాలకుల దృష్టికి వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. గ్రామీణ రోడ్లు చర్చకు వచ్చేలా చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా గ్రామాల్లో వినిపిస్తోన్న ఈ నిశ్శబ్ద రోదనను ఫైళ్ల మధ్య కాదు, ప్రజల మధ్య నిలబడి విన్నారు పవన్ కళ్యాణ్. గ్రామాల రోడ్ల దుస్థితిని పవన్ కళ్యాణ్ డెస్క్ పై పెట్టిన ఫైళ్లలో కాదు, నేరుగా గ్రామాల్లో చూశారు. ప్రజలతో మాట్లాడారు. రోడ్డు తెగిపోవడం అంటే ఎవరైనా వెళ్లే దారి కష్టమవడమే కాదు, ఒక గ్రామం ప్రపంచంతో కలిసే బంధం తెగిపోవడమేనని పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టంగా అర్థమైంది. గ్రామాల్లో రోడ్లు కేవలం బ్లాక్ టాప్ కాదు, అవి పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే దారులు, రైతు తన పంటను మార్కెట్కు తీసుకెళ్లే జీవనాధార మార్గాలు, ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాల్సిన ప్రాణ రేఖలు. ఈ రోడ్లే గ్రామాల అభివృద్ధికి అసలైన వంతెన. కానీ సంవత్సరాలుగా ఈ వంతెనల్లో పగుళ్లు పడిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, చెల్లాచెదురుగా పడిన కంకర రాళ్లు, రోడ్డు పూర్తిగా మాయమైన మార్గాలు. ఎన్నికల మేనిఫెస్టోలో రోడ్ల గురించి అందరూ మాట్లాడతారు, పేపర్లలో రాస్తారు, టీవీల్లో వార్తల్లా చూపిస్తారు. కానీ అధికారం వచ్చాక అదే గ్రామీణ రోడ్ల దుమ్ము దులిపే బాధ్యతను భుజానికెత్తుకుని పనిచేసే నాయకుడు అరుదుగా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన కోవకు చెందిన నాయకుడు. దెబ్బతిని ధ్వంసమైన రహదారుల్ని బాగు చేయాలంటే కేవలం ప్యాచ్ వర్క్ సరిపోదు. ఒక వ్యవస్థలో పట్టిన తుప్పును వదిలించే ప్రక్రియను మొదలుపెట్టారు. రిపోర్టులు వచ్చాయా అని అడగడం కాదు, నాణ్యత ఎందుకు తగ్గింది అని అధికారుల్ని నిలదీసే పర్యవేక్షణ చేపట్టారు పవన్. ఫోటోషూట్లు, రిబ్బన్ కటింగ్ల కోసం పవన్ ఆరాట పడరు. వర్షం వస్తే గ్రామం ఒంటరి కాకూడదు, రోడ్డు మీద వెళ్లే గర్భిణీకి ప్రయాణం నరకం కాకూడదు. ఇదే పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ. పవన్ కళ్యాణ్కు రోడ్డు అంటే రాజకీయ ప్రాజెక్టు కాదు, సమాజ అభివృద్ధికి మొదటి మెట్టు. అందుకే పవన్ స్పష్టంగా చెప్పారు, ఫోటోలు, ఇనాగరేషన్లు అవసరం లేదు, నిజంగా ఉపయోగపడే పని కావాలి. రిపోర్టులు, రివ్యూలు, జాగ్రత్తగా వేసిన టైం లైన్, నాణ్యతపై రాజీ లేకుండా తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ పవన్ను ఇతర నాయకుల నుంచి వేరు చేసి చూపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ రోడ్లు కట్ అయ్యాయి, ఎన్ని గ్రామాలు వర్షాకాలంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నాయి, ఏ రహదారి మరమ్మత్తు చేస్తే పాఠశాలకు వెళ్లే పిల్లల ప్రయాణం సులభమవుతుంది, అంబులెన్స్ తిరగడానికి ఎక్కడ అడ్డంకి వస్తోంది, అన్ని వివరాలతో అధికారులు సమగ్ర నివేదికను సమర్పించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇది ఒక పార్టీ ప్రోగ్రాం కాదు, ఇది రోజు ప్రజలు ఎదుర్కొనే జీవిత సమస్య. రోడ్డు బాగుంటే రైతు ఖర్చు తగ్గుతుంది, పిల్లలు సకాలంలో స్కూలుకు వెళ్ళగలుగుతారు, అత్యవసర వైద్య సహాయం అవసరమైనప్పుడు ప్రాణాలు రక్షించబడతాయి, గ్రామీణ మార్కెట్లు చురుగ్గా నడుస్తాయి, వ్యాపారం పెరుగుతుంది. అంటే రోడ్డు బాగుంటే గ్రామం స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందుకే పవన్ గ్రామీణ రోడ్ల మరమ్మతులకు విడతల వారీగా నిధులు, నిర్ణీత కాలపరిమితి, కఠిన నాణ్యతా ప్రమాణాలు అమలు చేయాలని ఆదేశించారు. ఇవి ఆదేశాలే కాదు, వీటిపై పర్యవేక్షణ కూడా జరుగుతోంది. గ్రామాల్లో ఇప్పుడు వినిపిస్తోన్న మాట ఈసారి ప్యాచ్ వర్క్ కాదు, నిజమైన రహదారి వస్తోంది అని. ఆ నమ్మకం ఏర్పడడానికి కారణం ప్రభుత్వంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన పర్యవేక్షణ, ప్రజలతో కలిసి తిరిగిన అనుభవం. రోడ్డు బాగుంటేనే గ్రామం శ్వాస తీసుకుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం పురోగమిస్తుంది. ఈ సామాన్య సత్యాన్ని పాలనలో ఒక సవాలుగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పల్లెల్లో వినిపిస్తోన్న మాట ఒక్కటే, ఈసారి వస్తున్నది కేవలం తార్ రోడ్డు కాదు, మన కష్టాలను తీర్చే భరోసా. ప్రజానాయకుడి సంకల్పం ముందు అడ్డంకులు కూడా తలవంచక తప్పదు. ఇది పవన్ కళ్యాణ్ మార్క్ పాలన, ఇది గ్రామాల సమగ్ర వికాసం. గ్రామీణ రోడ్ల దుర్గతికి ముగింపు కనిపిస్తోన్న ఈ కాలంలో ఇది కేవలం మరమ్మతులు కాదు, ఇది నాయకుడి బాధ్యతాభావం. చప్పట్లు కొట్టించుకోవడం పవన్కు కొత్త కాదు. ఇప్పుడు ఆయనలో కనిపిస్తోన్నది పనులు నిజంగా జరగాలనే దృక్పథం. ప్రజానాయకుడి సంకల్పం ముందు అడ్డంకులు కూడా తలవంచక తప్పదు. ఇది పవన్ కళ్యాణ్ మార్క్ పాలన, ఇది గ్రామాల సమగ్ర వికాసం.